హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు అదిరేటి రుచులలో చాలా టేస్టీగా, బయట క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉండే రవ్వ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అది కూడా ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, అటువంటి దాంతో పునుగులు ఎటువంటి మైదా కానీ ఎటువంటి పిండి లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. ఇలా మినపప్పు తీసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుందాము. ఇలా మినపప్పు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పు 3-4 గంటల వరకు నానితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏం నానాల్సిన అవసరం లేదు. ఇలా పప్పు మొత్తం నానిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసి వడగొట్టుకొని పెట్టుకుందాము. నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో అయినా రుబ్బుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయద్దు, మరి ఆయిల్ మొత్తం లాగేస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని పిండి మొత్తం రుబ్బేసుకుందాము. ఈలోగా పచ్చిమిర్చి కూడా నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని 5-6 పచ్చిమిర్చి, తర్వాత ఇడ్లీ పిండి కూడా 5-6 స్పూన్లు పడుతుంది. తర్వాత ఇడ్లీ పిండి కూడా వేసేసుకొని పిండి మొత్తం రుబ్బేసుకుందాము. ఇలా పిండి మొత్తం అందులోకే ఈ పిండికి సరిపడా సాల్ట్, అలాగే నేను కొంచెం సోడా వేసుకొని రుబ్బేసుకుంటాను. ఎందుకంటే ఇందులో అయితే బాగా కలిసిపోతుంది కదా మనం చేతితోటి కలిపేదానికన్నా. తర్వాత పిండి మొత్తం ఎదిగిన తర్వాత పక్కకు బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. ఇందులోకి నేను పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేశాను, కాకపోతే అది క్లిప్ మిస్ అయింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న టిప్, పిండి బాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకుంటే పిండి ముద్ద వేయంగానే వెంటనే పైకి తేలాలి, లేకపోతే అది సరిగా ఉండనట్లు. ఇక్కడ పిండి మరీ లూజ్గా ఉన్న ఆయిల్ పీల్ చేసుకుంటే, మరీ టైట్గా ఉన్న మినపప్పు ఒక్కొక్కసారి ఆయిల్లో వేయంగానే ఇట్లా పేలే ఛాన్స్ ఉంటుంది. సో అదే ఒక చిన్న టిప్. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఒకసారి చూద్దాము. ఇలా వేయంగానే పైకి తేలాలి. ఇలా మొత్తం పునుగులు వేసేసుకుందాము. ఈ ఆయిల్ కూడా మరీ లో ఫ్లేమ్లో పెట్టినా ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటే, అలాగని హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పైకి మాత్రమే వేగుతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఒక పక్క కాలిన తర్వాతనే రెండో పక్కకు టర్న్ చేసుకొని ఇలా కలుపుతూ వేయించుకుందాము. ఇలా మొత్తం రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుందాము. అంతేనండి. చల్లగా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇట్లా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్దీగా. అందులో ఇవి కూడా ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పట్టుకోవు, మనం వేయాల్సిన విధంగా పిండి వేసుకుంటే. ఇందులోకి రవ్వ పునుగుల్లోకి కొబ్బరి చట్నీ అయినా, అలాగే టమాటా చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, లోపల పైకి క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉంటాయి. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.